హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పిల్లల కోసం ఫ్రూట్ కస్టర్డ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సో అందుకని నేను స్టవ్ పైన అయితే ఒక 1/2 లీటర్ పాలను అయితే మరగపెట్టుకుంటున్నాను. పాలు బాగా మరిగినా పర్లేదండి, లేకపోతే నార్మల్గా ఒక పొంగు వచ్చినా సరిపోద్ది. అంటే క్రీమీగా కావాలి అనుకుంటే పాలు ఇంకొంచెం సేపు మరిగినా పర్లేదనమాట. నేనైతే ఒక 2 పొంగులు రాగానే నేను కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటాను. సో పాలు అయితే కాగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చేసి కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, ఫ్రూట్ కస్టర్డ్ది, అదిగోండి పౌడర్ అయితే నేను 1.5 స్పూన్ అయితే కప్లో యాడ్ చేసుకుంటున్నాను. 1.5 స్పూన్ సరిపోద్దండి 1/2 లీటర్కి, లేదంటే ఇంకా బాగా చిక్కగా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే కలిపేసుకోవాలండి లిక్విడ్ లాగా. పాలైతే మరిగిపోయినాయండి, చూస్తున్నారు కదా. ఇంక ఈ టైంలోనే మనం కస్టర్డ్ అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ లిక్విడ్ని అయితే యాడ్ చేసుకోవడమే. ఒక్క 2 మినిట్స్కి ఇదంతా చిక్కగా అయిపోతుందండి. ఎక్కువ టైం మనం స్టవ్ పైన ఉంచాల్సిన అవసరం లేదు, ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఒక 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్ షుగర్ సరిపోతుందండి, ఇంక ఎక్స్ట్రా యాడ్ చేసిన స్వీట్నెస్ ఎక్కువైపోతుంది. సో ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ మనం అలాగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, చిక్కబడినప్పుడు మనకు కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇది బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏముంటే అవి గ్రేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ప్రజెంట్ నా దగ్గర ప్రొమోగ్రనేట్ ఇంకా బనానా యాపిల్ ఉన్నాయండి. సో అవన్నీ నేను కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇవైతే బాగా మిక్స్ చేసుకున్నాము, ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలాగా. ఇలా మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవడమే. ఒక 3 అవర్స్ పెట్టినా సరిపోతుందండి. ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి పొటాటో కర్రీ చేస్తున్నానండి. పాలు పోసి మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను ఈ రెసిపీ. ఫస్ట్ టైం అత్తయ్య చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే మీకు కూడా చూపిద్దామని చెప్పి రెసిపీ అయితే మళ్ళీ చేసి చూపిస్తున్నాను మీకు. సో కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకున్నాను కట్ చేసి, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పొటాటోస్ని కట్ చేసి వేసేసుకున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఇదైతే బాగా ఫ్రై అవ్వాలండి. సో అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగు మాడకుండా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు ఇంకా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి, కొంచెం మెత్తగా ఉడకడానికి అనమాట. సో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఏంటి ఇలాగ ప్రెస్ చేయగానే మనకి పొటాటో చాలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడైతే కారం యాడ్ చేసుకోవాలి. నేను పిల్లలు తింటారు కాబట్టి కారం కొంచెం వేస్తున్నాను. ఇంకా ఒక చిన్న 1/2 టీ స్పూన్ మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసిన 2 మినిట్స్కి ఇప్పుడు పాలు అయితే యాడ్ చేసుకుందాము. మన ఇష్టం అండి, పాలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అంటే చాలా కొంచెం గ్రేవీగా వస్తుందన్నమాట, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. 2 మినిట్స్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి.
ఇంక ఈవినింగ్ అండి పిల్లలకైతే కస్టర్డ్ పెడదామని చెప్పి తీస్తున్నాను. గౌతమ్ అయితే చాలా రోజుల నుండి అడిగాడండి ఫ్రూట్ కస్టర్డ్ చేయమని చెప్పి, ఈరోజు కుదిరిందనమాట. చూస్తున్నారు కదండి ఎంత క్రీమీగా ఉందో. చల్లారాక కొంచెం చిక్కబడుతుంది అనమాట. సో ఇప్పుడైతే కప్స్లో వేసి పిల్లలకైతే ఇచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి దేవుడి సామాన్లు తోముతున్నానండి. అందుకోసం నేనైతే ఒక 2 స్పూన్స్ వచ్చేసి నిమ్ముప్పు అంటారు కదండి, అదైతే తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకో 2 స్పూన్స్ వచ్చేసి మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా యాడ్ చేశాను. ఇంకా 2 స్పూన్స్ అయితే లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. లెమన్ జ్యూస్ ప్లేస్లో మనం వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర వెనిగర్ లేదు కాబట్టి నేను లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా, ఆ నిమ్మప్పు కరిగే వరకు. ఇందులో విమ్ జెల్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనం కొంచెం 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే మనం ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదండి రాగిది ఎలా అయిపోయిందో. ఇప్పుడైతే ఈ వాటర్లో అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ లిక్విడ్ నిజంగా మంచి రిజల్ట్ వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. ఇంకా పూజా సామాన్లన్నీ ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. ఇంక ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకుని అలా వాకింగ్కి వెళ్ళామండి. మేము ఉండే ప్లేస్కి కొంచెం దగ్గరలో ఇలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. చాలా బాగా అనిపించిందండి. వ్యూ అంతా చాలా బాగుంది. ఈ పొలంలో అయితే జొన్నలు వేసారండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.